సినిమాను తలపిస్తోంది. దేవుడు సొమ్ములను నొక్కేసిన కేసులో తెర వెనుక జరిగిన భాగోతాన్ని దర్యాప్తు బృందాలు తవ్వితీస్తున్న తరుణంలో ఈ వివాదంలో కీలకంగా ఉన్న సీఐ సతీష్ కుమార్ హత్య కొత్త ప్రశ్నలకు ఆస్కారమిస్తోంది. సీఐ మిస్టరీ మరణం వెనుక ఉన్న ఎవరున్నారన్నది పెద్ద ప్రశ్నలు సంధిస్తోంది. దేవుడు సొమ్ములతో జల్సా చేసిన వారి పనిగా అధికార పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. మొన్నటి వరకు కొండపైన అంశంగా మిగిలిన వివాదం పెద్దల హస్తం ఉందని అనుమానాలు వచ్చాక సీఐ మరణం రాజకీయ రగడగా మారిపోయింది. టీడీపీ వైసీపీ నేతల మధ్య తీవ్ర దుమారం రేపుతోంది. పరకామణి చోరీ వ్యవహారంలో తెర వెనుక నడిచిన భాగోతాలలో బలవంతులు ఉన్నారని సందేహిస్తూ ఉన్నారు. వాళ్లు దర్యాప్తు అధికారులకే సవాళ్లు విసురుతున్నారని భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు రెండు అంశాలను ఛేదించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకటి, పరకామణి చోరీ వివాదంలో లబ్ధి పొందింది ఎవరు? సీఐ సతీష్ కుమార్ మరణంలో మరేదైనా పాత్ర ఉందా? ఈ గుట్టు విప్పడం సామాన్య అంశంగా గోచరించడం లేదు. సీఐ మరణంపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన అధికారులు ఏం గుర్తించారన్నది తెలియాల్సి ఉంది. రైట్ గా సిఐ సతీష్ కుమార్ మరణానికి సంబంధించి కూడా మనం నిన్నటి కూడా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఎట్లా జరిగింది ఏంటి అని చెప్పి కూడా నిన్న కూడా ఒక వెళుతున్న ట్రైన్ లో ఒక ఆగి ఉన్న ఒక బొమ్మను పెట్టి దాన్ని తోసేసి దాని ఎంత టైంలో పడింది, ఎప్పుడు పడింది, ఎంత వేగంతో పడింది అనే విధంగా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇవాళ కూడా మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు నాకు వార్తలు వచ్చాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్ చెప్పండి, అసలు ఏంటి అప్డేట్స్ ఏంటి? సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అని అన్నారు, ఎంతవరకు వచ్చాయి? ఈ కేసులో డెవలప్మెంట్స్ ఏంటి గోపీనాథ్? మొత్తం మీద అంటే సోమవారికి సంబంధించి తిరుమలకు అంటే భక్తులు వస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా 3-4 లక్షల మంది వరకు కూడా ప్రత్యేక దినాల్లో ప్రతిరోజు కూడా 1 లక్ష మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. అయితే భక్తులు సమర్పించినటువంటి కానుకలకు సంబంధించి చోరీ జరిగిన ఘటనలో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. శిస్తు విచారణ జరుగుతుంది. అయితే దానికి సంబంధించి అప్పట్లో కేసు నమోదు చేసినటువంటి అంటే పరకామణి హుండీ లెక్కింపుల వద్ద అక్కడ ఎవరైతే రవికుమార్ మొత్తం విదేశీ కరెన్సీతో పాటు స్వదేశీ కరెన్సీ నాణ్యాలు ఇవన్నీ కూడా బయటకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో అతన్ని అంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి సతీష్ కుమార్ అధికారిని నిన్న చనిపోవడం జరిగింది. అయితే ఆయన ఈ నెల 6వ తారీఖున ఇక్కడ వచ్చి విచారణ అధికారుల వద్ద ఇక్కడ ఆయన విచారణకు హాజరైన సందర్భంగా మరోసారి 14వ తారీఖును ఆయన మరోసారి విచారణకు వస్తున్న సందర్భంలో ఒకసారిగా రాత్రి అంటే 13వ తారీఖు రాత్రి గుత్తి రైల్వే స్టేషన్ లో అక్కడికి వచ్చిన సందర్భంలో అక్కడ ఆయన చనిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే అనుమానాస్పదంగానే కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఇందులో ఉద్దేశపూర్వకంగానే కొంతమంది పెద్దల హస్తం ఉండి అతన్ని చంపేశారు, అంటే ఒక అధికారిని చంపేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే అందువల్లనే ఆ కేసు నమోదు చేసినటువంటి రైల్వే పోలీసులు ఎస్పీ ప్రత్యేకంగా దీనిపైన నిన్నంతా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒక ట్రైన్ లో అంటే అదే సందర్భంలో ఎవరైతే ఈయన సిఐ సతీష్ కుమార్ చనిపోయిన ప్రాంతంలో 2 బొమ్మల్ని అంటే అక్కడ రైల్లో తీసుకెళ్లడం, దాని తర్వాత అక్కడి నుంచి కూడా ప్లాట్ఫామ్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా వాటిని బయటకు పడేయడం, దాని తర్వాత అంటే ఎలా జరుగుతుంది ఏందనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత అంటే సీసీటీవీలతో మొత్తం కూడా రికార్డ్ చేయడం, దాని తర్వాత డ్రోన్ కెమెరాలతో కూడా పూర్తి స్థాయిలో కూడా షూట్ చేసిన తర్వాత మొత్తం మీద ఇదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రస్తుతానికి దీన్ని హత్యగా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అంటే గతంలో ఈ కేసు నమోదైన తర్వాత విచారణ అధికారుల నుంచి అంటే ఎవరైతే అంటే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రాణహాని ఉంది అనేది ప్రధానంగా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. కానీ నిన్న అంటే గుత్తి పోలీస్ స్టేషన్ కు వస్తున్న సందర్భంలో కూడా సిఐ కేవలం ఒకరు మాత్రమే రావడం జరిగింది. ఆయన 2 వీలర్ లో నేరుగా అక్కడికి వచ్చి పార్కింగ్ చేయడం కానీ దాని తర్వాత
నేరుగా టికెట్ తీసుకుని నేరుగా ట్రైన్ లో వస్తున్న సందర్భంలో ఆ బోగీలో ఎంతమంది ఉన్నారు, ఇతర ప్రయాణికులు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఎవరైనా సరే దుండగులు లోపలికి ప్రవేశించి ఆయన్ని బయటికి తీసుకొని వచ్చి ఈ రకంగా దాడి చేసి చంపారా, లేదంటే ట్రైన్ లోపలే చంపి దాని తర్వాత బయటకు పడేస్తారా, ఇట్లా రకరకాల అనుమానాలు ఉన్నాయి. అందువల్లనే ఆ బోగికి సంబంధించినటువంటి ప్రయాణికుల లిస్ట్ అంతా కూడా రైల్వే అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. సో మొత్తం మీద భక్తులు కావచ్చు, లేదంటే స్థానికులు కావచ్చు, లేదంటే ఎవరైతే సిఐ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి అధికారులు కూడా చెప్తుంది ఒకటే, చివరికి సంబంధించి అంటే ప్రతి రూపాయి కూడా రికవరీ చేస్తాం, ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ కేసు అయితే చాలా సంచలనంగా మారిందని మనం చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. ఇక సిఏ సతీష్ మరణం కొత్త క్వశ్చన్స్ కి ఇక్కడ తెరతీస్తోంది. రైట్, మనతో పాటు మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రిటైర్డ్ ఆఫీసర్ సర్వేశ్వర్ రెడ్డి గారు, రిటైర్డ్ పోలీస్ అధికారి మనతో పాటు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సర్వేశ్వర్ రెడ్డి గారు. నమస్తే మేడం. రైట్, మీరు ఎన్నో కేసెస్ చూసి ఉండుంటారు. అంటే ఇప్పుడు సతీష్ కుమార్ గారు November 6th సిఐడి ముందుకు విచారణకి వెళ్లారు. నవంబర్ అంటే 14న ఎప్పుడైతే ఈయన హత్య కాబడ్డారో లేకపోతే సూసైడ్ మరణం ఇంకా కూడా అది రావాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా రిపోర్ట్స్ రాలేదంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే ఇంకా రాలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎట్లా జరిగింది ఏంటి అన్న దాన్ని బట్టి. సో ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి కరెక్ట్ గా విచారణకు వెళ్లే సమయాన్ని బట్టి మనం చూస్తే ఇది కొంత ఒక మిస్టరీగా అనిపిస్తోంది. అంటే చాలా కేసెస్ మీరు చూస్తున్నారు, ఎట్లా దీన్ని ఏ కోణంలో మీరు చూస్తారు? ఆయన నిజంగానే ఒక హత్య కాబడ్డారా, ఎవరైనా తోసేసి ఉంటారా, లేకపోతే సహజ మరణమా, అదే నార్మల్ గా సూసైడ్ చేసుకున్నారా, ఎట్లా ఉండొచ్చండి ఆయనది? ఓకే మేడం, ఇప్పుడు 2023లో కేసు రిజిస్టర్ అయింది. చనిపోయిన వ్యక్తి వద్ద పిటిషన్ కంప్లైంట్ అవును రవి అండ్ అదర్స్ అక్యూజ్ పర్సన్స్. ఇప్పుడు ఇది లోకల్ లో పెట్టడం కూడా తప్పు మేడం, ఎందుకంటే యాక్సెప్ట్ చేయదు, గ్రేవ్ క్రైమ్ కింద వస్తుంది. 150 కోట్లు లోకల్ పెట్టడానికి లేదు. అది లోకల్ లో ఎలాంటి కేసులు పెట్టాలంటే కంపౌండబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి సిఆర్పిసి 320 ప్రకారం. ఆ చిన్న చిన్న కేసులు 4037 కానీ 304 కానీ 324 కానీ రకరకాల ఆ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏమైనా అవి పెట్టాలి లోకల్స్. 150 కోట్లది 70 కోట్లది 100 కోట్లది పెట్టడానికి లేదు. అది ఒకవేళ పెట్టడం తప్పే, యాక్సెప్ట్ చేయడం తప్పే, దట్ ఈస్ క్లియర్. తర్వాత క్వశ్చన్ కమిటీ డెత్ అనేది ఇప్పుడు ట్రైన్ లో కింద పడిన బాడీ అక్కడ కోలేరు దగ్గర తాడిపత్రి దాటినాక ఆయన మళ్ళీ సెకండ్ టైం విచారణ పోతున్నారు. పోయినప్పుడు ఎగ్జామినేషన్ అవుతుంది అనే దాంట్లో మన కింద పడ్డదంటే దానికి క్లియర్ గా మనకు అర్థమవుతుంది మేడం. సూసైడా, హోమ్ సైడా, మర్డరా అన్ని రకరకాలుగా అర్థమవుతారు. డిపెండ్ అపాన్ ది ఇంజరీస్. అలాగే వెనక సైడ్ తాగిందా, ముందు సైడ్ తాగిందా, ఎంత సైడ్ అది ఎంత ప్రజెంట్ అయింది, మళ్ళీ ఫోరెన్సిక్ పంపాలి, ఇంజరీస్ అన్ని ఐడెంటిఫై చేయాలి. అంటే సర్వేశ్వర్ రెడ్డి గారు ఇంకా పరిశోధన ఇంకా ఏమి కూడా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పూర్తి కాలేదు. బట్ అనుమానాస్పద మృతిగా కూడా దీన్ని పెట్టాలి. బట్ ఇది ఒక హత్యగా పేర్కొనడం అండ్ దీని గురించి ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. అంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే హత్యగా పేర్కొనడంపై కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు సీసీటీవీ స్క్రీన్ లో కూడా ఆయన బండి పైన పార్క్ చేస్తున్నారు. జనరల్ గా ఎవరైనా ఒక వ్యక్తిని చంపాలి అనుకుంటే ఒక ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నప్పుడు వాళ్ళు వెంబటించడం కానీ, ఇంకా ట్రైన్ లో ఆయన టికెట్ బుక్ చేసుకున్నారు బట్ ఆయనతో పాటు ట్రైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళు లేరు. ఆయన లగేజ్ ఒక దగ్గర ఉండి ఆయన బుక్ చేసుకున్న స్లీపర్ బెర్త్ ఏదైతే ఏసీ కోచ్ బుక్ చేసుకున్నారు బట్ ఆయన లగేజ్ వేరే ఒక ప్రాంతంలో ఉంది. ఇవన్నీ కొంచెం సస్పిషియస్ గా ఉన్నాయి. బట్ అంటే మీరు ఎట్లా దీన్ని చూస్తా అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కొన్ని ఆధారాలు ఇంకా సేకరించాల్సి ఉంది. బట్ అయినప్పటికీ దీన్ని అనుమానాస్పద మృతిగా పెట్టకుండా హత్యగా కూడా పేర్కొన్నారు. దీనిపైనే చాలా వరకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. మేడం గారు, హత్యగా ఎవరు పేర్కొనలేదు. వితౌట్ డీటెయిల్ పోస్ట్ మార్టం ఇక్కడ రిపోర్ట్ లేకుండా హత్యగా చిత్రీకరించడం లేదు. ఓన్లీ పోస్ట్ మార్టం అయిపోయింది, వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అండ్ రిపోర్ట్ ఆఫ్ ది పోస్ట్ మార్టం. దాంట్లో ఇంజరీస్ లీడ్స్ టు డెత్ అనేస్తే మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ మర్డర్ రైల్వే పోలీస్ సెక్షన్ ఆర్డర్ చేసి 174కి వెళ్ళి 302 ఆర్డర్ చేసి ఇచ్చేస్తారు. ఇక్కడ ఏమైందంటే హైకోర్టులో ఇది లోకాయుక్తల కాంప్రమైజ్ అయినాక కాకూడదు అది చేసిండ్రు. లోకాయుక్త అనేది ఇది డిస్ప్యూట్ కాదు, దీన్ని ఫిట్ కేసు కాదు, దేనికి లేదు. హైకోర్టులో పిల్లు వేస్తే హైకోర్టు ఏం డైరెక్షన్ అంటే సిఐడిపి ఇన్వెస్టిగేట్ చేయమన్నది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏసీపీ కూడా డైరెక్షన్ ఇచ్చింది రవికుమార్ యొక్క ఆస్తులు సీజ్ చేయాలని. దాని పరిణామక్రమంలో సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. డీజీ కూడా ఇన్ఛార్జ్ రవిశంకర్ గారని మంచి ఎఫ్ఎంపీది సిఐడి, ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది ఇన్వెస్టిగేషన్. ప్రాబ్లం లేదు. కాకపోతే 174 ఆర్డర్ అయి మర్డర్ అయిన వచ్చినప్పుడే
ఈ రకరకాలు వస్తాయి. దానికి చాలా పెద్ద డీప్ ఇన్వెస్టిగేషన్ పోవాలి. దాని ప్రతి ఇంజనీర్ కూడా మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. ఫోరెన్సిక్ నిపుణులతో ఒపీనియన్ వస్తేనే దేని దేవుడు ఆల్టర్నేట్ సెక్షన్ అట్లా అది అంత తప్ప. తర్వాత ఇతను ఎందుకు పోయి అట్లా పడ్డాడు అనేది ఆ ఇంజనీర్స్ బట్టి మనం ఒక సీన్ బట్టి రీకన్స్ట్రక్షన్ లో మనకు కొంత అర్థమవుతుంది. కానీ మన అర్థం అంతా ఓరల్ అది. ఇంకా వేరే వాళ్ళ బంధువులందరూ అనుమానాలు వ్యక్తపడుతున్నారు కానీ అది మనం మాట్లాడలేము. పోలీస్ ఆఫీసర్ నేను మాట్లాడలేను. ఆ సస్పిషన్ డెత్ అయితే మొత్తం చేసిండ్రు రైల్వే పోలీసులు. ఆర్డర్ చేసి నాట్ ఆర్డర్ చేసాం రిటైన్ ఇన్వెస్టిగేషన్ పోతారు. ఎందుకంటే ఇది చాలా అంత గోల్డ్ అంత బంగారం అన్ని ఆ కరెన్సీలను తీసుకుపెట్టుకున్నప్పుడు చూసినప్పుడు కేసు అయితే దాన్ని కాంప్రమైజ్ ఎట్లా చేసిండ్రు, ఎవరు చేసిండ్రు, ఎందుకు అయింది అనేది కూడా పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. వీళ్ళిద్దరే మాట్లాడుకోలేదు కదా, వీళ్ళ పెద్దవాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారా. తర్వాత వీళ్ళ లోకల్ పెట్టాలంటే కూడా టీటీడీ బోర్డు పర్మిషన్ తీసుకోవాలి. ఇది నాట్ అబౌట్ టు టేక్ ఆల్ డీటెయిల్స్. పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్నా కోర్టు యాక్సెప్ట్ చేయకుంటుంది. గ్రేవ్ క్రైమ్ అందుకొరకు ఇవన్నీ అనుమానాలు చాలా ఉండేది అసలు ఆ కేసులో. డెఫినెట్ అది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక సెక్షన్ ఆర్డర్ అయిన తర్వాత కన్ఫ్యూజన్స్ వస్తాయి. అప్పుడున్న డిఎస్పీ ఎవరు, అక్కడున్న ఎస్ఐ ఎవరు, ఇలా ఇన్స్పెక్టర్, ఆ రోజున్న విజిలెన్స్ ఎస్పీ ఎవరు, ఇది ఎక్కడ పోయింది, ఏడైంది, ఈయన ప్రాపర్టీస్ ఎందుకు రాసిచ్చిండు, ఏం సంబంధం లేని ఎందుకు రాస్తారు, ఆయనకి లేదు కదా దొంగ. అందు గురించి చాలా 40 కోట్లు రాసిచ్చింది ఆయన. 40 కోట్లు రాసి లోకాల్లో పెట్టడం కూడా కరెక్ట్. అది మోర్ దెన్ 1 crore కూడా లోకాల్లో పెట్టింది లేదు. ఓన్లీ నాన్ గ్రేవ్ కేసులు కాంపౌండబుల్ అఫెన్సెస్ కూడా పెడతారు లోకాల్లో. ఇది పెట్టడానికి లేనే లేదు. ఇది కాంపౌండబుల్ అఫెన్స్ కాదు ఇది. అందు గురించి చాలా యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి. దీంట్లో ఎవరు ఆఫీసర్స్ ఏమన్నా, వాళ్ళు ఇంకేమన్నా. ఇతను రెవెన్యూ ఎక్కడికి దిగుడు. ఈయన కాల్ డేటాకు 3-4 నుండి కాల్ డేటా తీస్తే ఈ పిటిషన్ చనిపోయిన పర్సన్ కూడా మన ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. ఎవరెవరు కాంటాక్ట్ ఎప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. రావాలని కొంచెం టైం తీసుకుంటుంది కానీ కేసు విల్ బి డిటెక్టెడ్ డెఫినెట్లీ బై ఆల్ మీన్స్. రైట్ అండి. అంటే ఒకంటే మీ చాలా కేసెస్ ఇలాంటివన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి కన్క్లూషన్ కొంచెం సమయం తక్కువగా ఉందంటే ఈ కేసుని గత కేసులతో కొంత పోలుస్తున్న పరిస్థితి, లైక్ మనం చూసాం వివేక గారి హత్య జరిగింది, అలాగే సుబ్రహ్మణ్యం రాజు కేసు కూడా, అంటే ఆ కేసెస్ లో కూడా కొన్ని సాక్ష్యాలను తారుమారు చేశారు, అవన్నీ కూడా రాలేదని కొన్ని విమర్శలు వస్తున్నాయి. నిజంగా అధికారులకు అలాంటి ఒత్తిడి ఉంటుందా? అలాంటి ఈ కేసెస్ లో నిజాలు బయటకు వచ్చే ఛాన్సెస్ తక్కువ అంటున్నారు. అది కాదు మేడం, వివేకానంద కేసు క్లియర్ మర్డర్ తీసుకుంది. దయచేసి ఫస్ట్ అయితే కొన్ని దెబ్బ చెప్పింది, తర్వాత ఇమీడియట్ ఎఫ్ఐఆర్ 3 కట్టింది, సిఐడికి ఇచ్చి చేసి అది కన్ఫర్మ్ అంటే ప్రూవ్ అయింది. ఇది అట్లా లేదు కదా, సస్పిషియస్ ఇంకా చేంజ్ కాలే, ఎఫ్ఐఆర్ చేంజ్ కాలే కదా. మరి ఈయన కాల్ డేటా, ఆయన కాల్ డేటా, ఎవరెవరు కాల్ డేటా ఎక్కడికి పోయినాయి, అది మొత్తం డిటెక్షన్ లో టేక్ 15 days to 1 month వరకు టైం పడుతుంది. డెఫినెట్ డిటెక్ట్ అవుతుంది. మర్డర్ అయితే మాత్రం డెఫినెట్ డిటెక్ట్ అవుతుంది. కాలేదంటే కూడా అది ఇల్లీగల్. అదే లోకాయుక్త అనేది లోకాదాలు ఇల్లీగల్. అది చెనికి లేదు, కామన్ దానికి లేదు. ఆయన 40 కోట్ల ప్రాపర్టీ ఆడకున్నాడు, ఇంకెవరైనా బినామీ పేర్ల పెట్టిండా ఏం కథ అనేది కూడా రవికుమార్ హ్యాస్ టు డిస్క్లోజ్ ఇట్ ఇంటరాగేషన్. అందుకొరకు మళ్ళీ రీఓపెన్ చేస్తారు కేసు. రీఓపెన్ చేసి మొత్తం కేసు డిటెక్ట్ అవుతాయి మేడం. దీంట్లో ఏం కాదు, ఇట్స్ వెరీ క్లియర్ కేసు. కాకపోతే డెత్ అనేది మర్డరా లేదంటే సూసైడా లేకపోతే ఇంకేదర్ యాక్సిడెంట్ మర్డరా అనేది తెలిసిపోతుంది. అది తెలిసినాక ఆటోమేటిక్ గా మనకు కేసు డిటెక్ట్ అవుతుంది. లాట్ ఆఫ్ అన్ని ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ లో, వెరీ ఈజీ. ఇది చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఈ కేసులో, ఏం కష్టం కాదు. కాకపోతే టైం పడుతుంది. రవికుమార్ కనుక ఆయన ఇంటరాగేట్ చేస్తే ఎక్కడెక్కడ పోయారు, ఎవరెవరు కలిసిండ్రు, ఈ లోకాలకు ఎవరు ప్రేరేపించారు, ఆ ప్రేరేపించే పెద్ద మనిషి ఎవరు, ఎంత అయింది, ఆయనకి ఏమందినా, వీరేమందినా, ఎవరెవరు ఏం తిన్నారు అనేది బయటకు వస్తుంది. ఇతను ఒక్కడే కాదు కదా, అందుకు సతీష్ ఒక్కడే కాదు కదా. అట్లా ఆయన చూసిన మరి ఆయన చనిపో ఒకవేళ సూసైడ్ అయితే ఎందుకు చనిపోయింది, సూసైడ్ ఎందుకు ఏదో వస్తుంది దాంట్లో. కాకపోతే చాలా మంది ఇప్పుడు అందరు అనుమానాలు ఉన్నాయి. మేము కూడా అనుమానిస్తాం, అందరూ అనుమానిస్తాం. కాకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది దాన్ని బట్టి ఉంటుంది మేడం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేశ్వర రెడ్డి గారు. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు తిరుపతి నుండి జనసేన నాయకులు వేణుగోపాల్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి వేణుగోపాల్ గారు. సార్ మీరు కేసును ఫాలో అవుతూనే ఉండుంటారు. సో ఏం చెప్తారు? సిఐ మరణానికి సంబంధించి ఒకవైపు ఏమో ఇది హత్య అంటున్నారు, ఒకవైపు ఏమో సూసైడ్ ఆత్మహత్యగా మాట్లాడుతున్నారు. సో మీరు ఏ కోణంలో చూస్తున్నారు? ఇది సూసైడ్ గా చూస్తున్నారా, హత్యగా చూస్తున్నారా? ఫస్ట్ అది చెప్పండి. అంటే ఈయన చనిపోయిన టైము అంటే November 6th ఆయన సిఐడి ముందు హాజరయ్యారు. బట్ 14వ తారీఖున మళ్ళీ ఇంకొకసారి హాజరవ్వాల్సిన సమయం ఉంది. ఆ టైంలో 12 గంటల సమయంలోని ఆయన మరణించడం ఒక మిస్టరీగా ఉంది.
మేడం మీకు అదే విధంగా గోపినాథ్ గారికి నమస్కారం, ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడం మీకు ఈ రోజు ఈ పరిస్థితి చూస్తే రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద కూడా దొంగతనం చేస్తే ఆ దొంగతనాన్ని ఏదైతే విజిలెన్స్ అధికారులు ఆ దొంగతనాన్ని తీసుకొని పోయి లా అండ్ ఆర్డర్ సంబంధించిన డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. పలానా చోట పలాంటి దొంగతనం జరిగింది, పలానా డిపార్ట్మెంట్ లో వీళ్ళని ఏదైతే ఈ థెఫ్ట్ చేసిన వ్యక్తి ఇద్దో అని చెప్పేసి ఆధారాలతో సహా ఒక నోట్ రాసి వీళ్ళు విట్నెస్ గా సబ్మిట్ చేసి లా అండ్ ఆర్డర్ కి ఎక్కడైతే అక్కడ పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. అంటే ఈ విట్నెస్ గా అక్కడ నమోదు చేస్తారు. ఎందుకంటే టీటీడీ విజిలెన్స్ వాళ్ళు డైరెక్ట్ గా ఒక కేసు ఫైల్ చేసి రిమాండ్ పంపించే ఇది వాళ్ళకు ఉండదు. వీళ్ళు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ కి అక్కడ అప్పచెప్పాలి. ఎవరైతే అక్కడ బీజేఓగా ఉన్నాడో అతను దీన్ని తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాంటి వ్యక్తి అతను ఏ మాత్రం అతనికి సంబంధం లేదు. ఎవరైతే దొంగని తీసుకొని పోయి ఎవరైతే రవికుమార్ అనే వ్యక్తి ఏదైతే పెద్ద జిఎం గారి దగ్గర ఉన్న ఎంప్లాయీ పరకామణలో ఉండడం ఏంటి, ఆ పరకామణలో ఆయన గత 15-20 ఏళ్ళకి ఇదే విధంగా దోచుకుంటా ఉంటే దాన్ని పట్టుకొని పోయి హ్యాండ్ వర్క్ చేసి ఏదైతే చైర్మన్ లాంటి వ్యక్తులు దాన్ని మధ్యస్థం చేసి దాన్ని మేము సెటిల్మెంట్ చేశామని చెప్తే తలతో ఈరోజు సమాజం తలతో సిగ్గుతో తలదించుకునే దుస్థితి ఉంది. ఈరోజు న్యాయస్థానాలు ఎందుకు, చట్టాలు ఎందుకు, పోలీసులు ఎందుకున్నారు వాళ్ళందరూ? వాళ్ళు ఎక్కడైనా తప్పు జరిగితే శిక్షించడానికి చట్టాలు, కోర్టులు ఇవన్నీ పోలీసులు ఉన్నారు. వాటిని పక్కన పెట్టేసి మేము దాన్ని మధ్యస్థం చేశాము, మేము 14 కోట్లు దేవస్థానానికి ఇప్పించాము అని చెప్తే ఇక్కడ ఎంత దుర్మార్గ చర్య జరిగిందో దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఎక్కడ దోషిని నిర్బంధించకుండా దోషిని జైలుకి పంపించి కేసు పెట్టి అతను రిమాండ్ చేస్తే ఇంకొకటి భయపడతాడు. అలాంటివి చేయకుండా సెటిల్మెంట్ చేసి పంపించారంటే సెటిల్మెంట్ చేసే ఆ రోజు ఆ అధికారి నోరు మూపించారు. ఈ రోజు ఆ అధికారి నోరు తెరిచిన దానికి గాను ఈ రోజు ఆ అధికారిని లేకుండా చేశారని చెప్పి రాష్ట్ర ప్రజలు ఈ రోజు 5 కోట్ల మంది ప్రజలు తెలుస్తారు. కానీ ఇక్కడ న్యాయాలు చట్టాలు ఏం చేస్తున్నాయంటే ఈరోజు ఒక ట్రైన్ లో తోసారు, లేకపోతే ఇంకోటి చేశారు. అది చనిపోక ఆ వార్త రాకముందే ఆత్మహత్య చేసుకున్నారు. ఏదైతే ప్రభుత్వం వాళ్ళపైన ప్రెజర్ పెట్టింది అంటే ప్రభుత్వం వాళ్ళపైన ప్రెజర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? దొంగతనం చేసిన వ్యక్తి అతను బాగా తిరుగుతున్నాడు, మధ్యస్థం చేసిన వ్యక్తులు వాళ్ళు బాగా తిరుగుతున్నారు. ఏదైతే విట్నెస్ గా ఉండే వ్యక్తి పైన ఎందుకు ప్రెజర్ పెడతారు? ఆ రోజు విట్నెస్ లో ఏమైతే సంతకాలు పెట్టాడో దాన్నే కదా ఈ రోజు సాక్ష్యం చెప్పబోతాడు. అంతేగాని ఆ రోజు ఆయన చేత ఎవరు దొంగతనం జరిగినప్పుడు ఏం కేసులు ఎక్కడ ఎట్లా జరిగింది ఏమని పెట్టారు, అదే విధంగా ఆ రోజు పెద్ద మనుషులు ఏ విధంగా మధ్యస్థం చేసి దాన్ని సెటిల్ చేశారో అది చెప్పబోతాడు. దానికి ఆయన పైన ప్రజలు ఎందుకు పెడతారు? ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ప్రజలు పెట్టిందానో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి. అంటే వేణుగోపాల్ గారు, అంటే ఇక్కడ మెయిన్ విమర్శలు వస్తున్నది ఏంటంటే ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదు, సీన్ రీకన్స్ట్రక్షన్ 2 సార్లు చేస్తున్నారు. అది ఇవాళకి ఇంకా వచ్చే సమయం ఉంది. పరిశోధన పూర్తి కాకుండా కూడా అనుమానాస్పద మృతిగా దాని అయితే ఇది చేయాలి. బట్ దాన్ని పేర్కొన్న పైన చాలా వరకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. మేడం, విజయసాయి రెడ్డి గారి మరణం జరిగి 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఏం బయట పెట్టారు మేడం? ఏ ప్రభుత్వాలైనా ఏం శిక్షించారు మేడం? సిఐడి ఎంక్వైరీలు అన్ని జరిగాయి. ఏదైతే తన కూతురే కొట్లాడుతా ఉంది, ఎవరైతే హత్య చేశారో వాళ్ళపైన చెప్తా ఉంది. ప్రెస్ మీట్ లో డిబేట్ ఏదైతే పబ్లిక్ గా వచ్చి ప్రెస్ మీట్ పైన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముందు వచ్చి మాట్లాడుతా ఉంది. కానీ ఏమైంది? ఆ కేసు ఇంకా నానుతానే ఉంది. ఇదేం పరిస్థితి? దేవదేవుడి దగ్గర దొంగతనాన్ని మధ్యస్థం చేయడం ఏంటి? దొంగతనం చేసిన వ్యక్తి బయట తిరుగుతా ఉండడం ఏంటి? దానికి సాక్షిగా ఏదైతే సిఈ గారు పాపం సతీష్ కుమార్ గారు అప్పటి ఏవిఎస్ఓగా ఉన్న వ్యక్తి, ఆయన పరిస్థితి ఏంటి? ఒక అనాథావులాగా ఒక ట్రైన్ నుంచి తోసేసి ఎక్కడికి పోతుంది? లా అండ్ ఆర్డర్ అడిగి పోతుంది. రైట్ వేణుగోపాల్ గారు, మీరు కాస్త హోల్డ్ లో ఉండండి, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. తిరుమల పరకామణి కేసుపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు కూడా ప్రాణహాని ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వం భద్రత పెంచాలని కోరారు. ఈ కేసులో భాగమైన ఒక అధికారిని చంపిన వారిని దేవుడు వదలబోడని పేర్కొన్నారు. అందరినీ భయపెడుతున్న వారు చట్టం నుంచి తప్పించుకోలేదంటున్న భానుప్రకాష్ రెడ్డితో తిరుపతి ఐ న్యూస్ ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్.
కేసులో ఒక అధికారిని చంపేశారు. నిజంగా ఒక అధికారిని చంపేశారు. ఇదే విషయాన్ని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. మొదటి నుంచి కూడా భక్తుల సొమ్మును కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు సార్ మనతో ఉన్నారు. మరి ఇంత దుర్మార్గంగా ఇంతిదిగా ఈ రకంగా అధికారులు కూడా చంపుతారనేది ఎవరు కూడా ఊహించలేదు. బట్ అది నిజమే జరిగింది. మరి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతో పోరాటం చేస్తున్నారు భగవంతునికి సంబంధించి, ఆ కానుకలకు సంబంధించి దొంగలు బయటికి వెళ్ళకూడదని. ఇప్పుడు ఒక అధికారిని చంపేశారు. ఏం చెప్తున్నారు, ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ మీ ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది? పరకామణి అంశం పరాకాష్ఠకి చేరుకుంది. కానీ దురదృష్టం సతీష్ కుమార్ ఒక సమర్థవంతమైన అధికారి. ఎందుకంటే విజిలెన్స్ రిపోర్ట్లో కూడా పోలీస్ అధికారి నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా సతీష్ కుమార్ కోర్టులో కాంప్రమైజ్ అయ్యాడని చెబుతూ వెనకాల ఒక నిజాయితీ గల అధికారి అని చెప్పి ఆ రోజు వారి మీద రిమార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు సతీష్ కుమార్ నోరు విప్పితే చాలామంది పెద్దవాళ్ళు, రాజకీయ నాయకుల్లో పెద్దవాళ్ళు తమ రాజకీయ జీవితం సమాధి అయిపోతుంది, అలే అధికారులు జైలుకి వెళ్తారు అని చెప్పి ఒక ఆలోచనతో సతీష్ కుమార్ని పొట్టన పెట్టుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు వారు వచ్చినటువంటి సందర్భం విట్నెస్ ఇచ్చేదానికి వస్తున్నారు. నాకున్నటువంటి సమాచారం వారి మిత్రులతో మాట్లాడినారని, ఈ కుటుంబ సభ్యులతో మాట్లాడినారని. భగవంతుడి దగ్గర నేనైతే తప్పు చేయలేదు, తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా నేను అందరినీ పట్టిస్తానని చెప్పి ఒక దృఢ సంకల్పంతో స్వామివారి కోసం వస్తున్నట్టు సతీష్ కుమార్ని ముందుగా ఈ దుర్మార్గులు పరకామణిలో ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళందరూ కలిసి సతీష్ కుమార్ని హతమార్చారని చెప్పి మేము భావిస్తున్నాం. ఏమైనా సరే ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఒక పోలీస్ అధికారిని ఇలా బరి తెగించి వారిని చంపడం వాళ్ళకి అలవాటే. ఎందుకంటే గతంలో మీరు కానీ గమనించినట్టయితే గతంలో అధికార పార్టీ గొడ్డలి పోటీని గుండెపోటుగా చేసినటువంటి గనులు వాళ్ళు. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను హైదరాబాద్లో ఒక మేధావుల సమావేశంలో కూడా నేను కూడా చెప్పడం జరిగింది, నేను కూడా రేపు ఉంటానో ఉండను, అంత హై ప్రొఫైల్ కేసు ఇది. కాబట్టి ప్రభుత్వం నాకు రక్షణ కల్పించింది, పాపం సతీష్ కుమార్ కూడా రక్షణ కల్పించుంటే ఖచ్చితంగా ఈరోజు వారి ప్రాణాలతో ఉండేవాడేమో అని చెప్పి నేను భావిస్తున్నా. కానీ ఒక పోలీస్ అధికారి, ఆయన రిజర్వ్ పోలీసులో ఉన్నాడు, ఒక దృఢంగా ఉంటాడు ఆయన. ఎందుకు అటాక్ చేస్తే చేతులు మనగా గమనించినట్టయితే జరిగినట్టు ఫొటోస్ గిటోస్ చూస్తే ఏదో జరగకూడదు జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఏదైనా సరే పోలీసులు దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎవరెవరు సతీష్ కుమార్ హత్య వెనక ఉన్నారు అందరూ రాబో రోజుల్లో బయటపడతారు. అలాగే పరకామణి విషయాన్ని మళ్ళీ చెప్తున్నా, ఇలా హత్యలు చేసి ఈ కేసును నీరుగార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే నిందితులకి నేను చెప్తున్నా, పరకామణి కేసులో ఆఖరి పైసా వరకు స్వామివారి ఖజానాకి చేరేంత వరకు నా పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఈ తాటాకు చప్పులకు కానీ హత్యలకు కానీ భయపడే ప్రసక్తి లేదు. వెంకటేశ్వర స్వామి నాకు సుదర్శన చక్రంలా అండగా నీడగా తోడుగుంటాడు. కాబట్టి నేను ఇంకో పిటిషన్ కూడా వేయడం జరిగింది హైకోర్టులో. విజువల్స్ రవికుమార్ దొంగలిస్తున్నటువంటి విజువల్స్ ఎందుకు మాయమయ్యాయి, ఎవరు మాయం చేశారు అనే దాని మీద కూడా నేను హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. అది మోస్ట్ ప్రాబ్లీ సోమవారం మంగళవారం అది న్యాయమూర్తి గారి దగ్గరికి రాబోతుంది. కాబట్టి ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. నేను శ్రీవారి భక్తుల్ని ఒకటే వినవించుకుంటున్నా, ఖచ్చితంగా మీరు వేసినటువంటి ప్రతి పైసా స్వామివారి ఖజానాకి చేరుతుంది. స్వామివారి హుండీలో ఒక్కసారి సమర్పించినటువంటి కానుకలు అది స్వామివారి సొత్తు. స్వామివారి సొత్తుని ఎవరెవరు కొల్లగొట్టారో, కొల్లగొట్టి నుంచి దొంగ నుంచి ఎవరెవరు గజ దొంగలు పంచుకున్నారో వారందరూ జాతకాలు బయట రాబోతాయి. కాబట్టి వారు ఎక్కడ బయట వస్తారని చెప్పి ఒక భయంతోనే, ఎందుకంటే ఖచ్చితంగా ఇది హై ప్రొఫైల్ కేసు. నేను మొదటి నుంచి చెప్తున్నా, హై ప్రొఫైల్ కేసు ఇది. దీని వెనకాల చాలా చాలా పెద్ద మనుషులు ఉన్నారని చెప్పి అందరూ చెప్తున్నారు. ఎంత పెద్ద మనిషి అయినా సరే 6వ తారీఖు ఈయన అధికారి ఇక్కడికి వచ్చి విచారణకు హాజరైన తర్వాత తిరిగి వెళ్ళి 14వ తారీఖు వచ్చే సందర్భంలో ఈ లోపే చాలామంది అప్పట్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా విచారణకు హాజరయ్యారు. 14వ తారీఖున అంటే 6వ తారీఖున ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు వీటన్నిటిని ముందర పెట్టుకొని వీళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. సిట్ అధికారులు కూడా అడిగినట్టు సమాచారం. మరోసారి 14వ తారీఖు వస్తే ఖచ్చితంగా మన వ్యవహారం అంతా బయటపడిపోతుంది అనే ఉద్దేశంతోనే ట్రైన్లో అతన్ని అత్యంత దారుణంగా మరి అది ఇన్వెస్టిగేషన్లు వచ్చే అవకాశం ఇది ఉంది. ఇంత దుర్మార్గంగా చంపిన నేపథ్యంలో ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళకు కూడా భయం వస్తూ ఉంది. మీరే అన్నారు నాకు కూడా థ్రెట్ ఉంది, అందువల్ల ప్రభుత్వం నాకు రక్షణ కల్పించింది అని. ఏం చెప్తారు వాళ్ళకి సంబంధించి కావచ్చు, లేదంటే దీంట్లో లొంగిపోయేటటువంటి వాళ్ళ ఆ కుటుంబ సభ్యులకి వీళ్ళకందరికీ కూడా ఉన్నాయి, దీంట్లో ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్య విట్నెస్లందరికీ భద్రత కల్పించారు. ఎందుకంటే మీరు కానీ వివేకానంద హత్య కేసులో కానీ పరిటాల రవి హత్య కేసులో కానీ మీరు కానీ గమనించినట్టయితే
పెడితే సాక్షులు ఎవరు లేరండి ప్రాణాలతో. సాక్షులు ఎవరు ప్రాణాలతో లేరు. మిగతా లిక్కర్ కేసులు కానీ మిగతా కేసులు కానీ ఆర్థిక లావాదేవీలతో సంబంధించిన విషయం. ఇది ఏమంటే భక్తుల మనోభావాలతో ముడిపెట్టే అంశం. పరకామణి కేసు భక్తుల మనోభావాలతో ముడిపెట్టే అంశం. ఇది సాక్ష్యాధారాలతో పాటు బయటపెడితే, పేర్లు బయటపెడితే పూర్తిగా రాజకీయ సమాధి అయిపోతారు. ఎవరెవరి పేర్లు బయటపడుతుందో వాళ్ళందరినీ ప్రజలు ముఖం మీద ఉంచే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి దానికి భయపడి ఇలా చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారు నిందితులు అందరినీ బయట పెడతాం. విట్నెస్లకు కూడా నేను చెప్తున్నా, ధైర్యంగా ఉండండి. మనం భగవంతుడి కోసం పోరాటం చేస్తున్నాం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం, గోవిందుడి కోసం పోరాటం చేస్తున్నాం. ఆ గోవిందుడే మనకు రక్షగా ఉంటాడు. ధర్మం రక్షిత రక్షితగా అంటారు. అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. కాబట్టి ధైర్యంగా ఉందాం. ఈ పరకామణి అంశంలో పోరాటం చేస్తున్నట్టు మన అందరం ధైర్యంగా నేను మీడియా వాళ్ళకి కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయం స్వామివారి దగ్గర జరుగుతున్నట్టు ఈ ప్రతి చిన్న విషయాన్ని కూడా ధైర్యంగా, ఎందుకంటే వాళ్ళ మీడియా మిత్రుల మీద కూడా ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఎవరు ఎక్కడ రాజీ పోకుండా మనందరం కలిసి గోవిందుడి కోసం చేసి ప్రయత్నం ధర్మమే గెలుస్తుందని చెప్పి గట్టి విశ్వాసం నాకుంది. ఫైనల్గా ఒక మాట చెప్పేయండి. అంటే ఈ ఏదైతే టీటీడీకి సంబంధించి మీరు బోర్డు సభ్యులుగా ఉన్నారు, ఈ రకంగా అధికారులను చంపుతున్నారు, అధికారులపైన ఈ రకంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా సరే అంటే బోర్డులో ఇట్లా ఏదైనా సరే నిన్న మొన్న కానీ ఇట్లా ఏదైనా కీలకంగా నిర్ణయం తీసుకునే చర్చ కానీ ఏదైనా జరిగిందా? ఇప్పుడు నుండి అధికారులకు సంబంధించి కావచ్చు, బోర్డు సభ్యులకు సంబంధించి ఏదైనా సరే ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వంకి ఏ విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలి, ఉన్నటువంటి వ్యవస్థను ఏ విధంగా చక్కబెట్టాలి అంటే ఇప్పటికే దీని మీద రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అన్ని కోణాల్లో దీన్ని దర్యాప్తు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పరకామణి అంశంలో సిబిసిఐడి డీజీ స్థాయి అధికారి దీనిలో విచారణ అధికారిగా ఉన్నారు. అలాగే ఆస్తుల విషయంలో ఏసీబీని కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యంగా టీటీడీ బోర్డు నిర్ణయాన్ని మీద ఆ రోజు ఎవరైతే రవికుమార్ ఆస్తుల్ని దొంగ దగ్గర నుంచి ఆస్తులు రాయించుకోవాలని చెప్పి ఒక బోర్డు రెజల్యూషన్లో టీటీడీకి ఉన్నటువంటి నామ్స్ అన్నింటినీ, అంటే టీటీడీలో ఉన్నటువంటి చట్టాలని అన్నింటినీ పక్కన పెట్టి తమ సొంత ఎస్టేట్లో ఎవరో నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టే దిశగా నేను రాబో ధర్మకర్తల మండలిలో నేను మాట్లాడతాను. ఖచ్చితంగా వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు నమోదయ్యే దిశగా ప్రయత్నం చేస్తానని చెప్పి నేను భక్తులకి హామీ ఇస్తున్నాను. సో మొత్తం మీద ఎవరు కూడా అంటే ఒక అధికారిని చంపేశారు, ఇంకా కూడా కొంతమంది అధికారులపైన టార్గెట్ పెట్టారు, వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇస్తుంది, తనకు కూడా ప్రాణాల అంటే రక్షణ కల్పిస్తుంది ప్రభుత్వం. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది దురదృష్టవశాత్తు ఇంత ఘోరానికి ఈ దుర్మార్గులు ఉరగట్టారు కాబట్టి భవిష్యత్తులో దానికి అంతకంతకు అనుభవిస్తారంటూ కూడా చెప్తున్నారు. సో భక్తులు సమర్పించిన, సామాన్య భక్తులు సమర్పించిన ప్రతి రూపాయిని వీళ్ళు అంటే దొంగలించారు కాబట్టి అదంతా కూడా రికవరీ చేసేంత వరకు తన పోరాటం ఉంటుందంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి గారు మనకు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి వేణుగోపాల్ గారు. ఇంకా కాల్ డేటా ఇంకా విచారణలోనే ఉంది, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన పరిస్థితి. ఇక సీన్ 2 రోజుల పాటు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక దర్యాప్తులో కొత్త కొత్త అంశాలు వచ్చే అవకాశం ఉంది. మరి చూద్దాం అంటే ఏం జరగబోతుంది. సిఐ మరణం అనేది ఒక రాజకీయ రంగును పులుముకుంది. ఒకవైపు ఏమో వైఎస్ఆర్సీపీ సహజ మరణంగా ఆత్మహత్యగా పేర్కొంటుంది, బట్ టీడీపీ మాత్రం వైఎస్ఆర్సీపీ హత్యగా కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న పరిస్థితి. సో